నగర గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వినాయక సాగర్ రేవులో జరిగిన 3 అడుగుల గణేష్ విగ్రహాల నిమజ్జనోత్సవంలో నగర డీఎస్పీ రఘువీర్ విష్ణు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వన్ టౌన్ గోదావరి జట్టి కాలువలు, బ్రహ్మంగారి మఠం వద్ద పిండాల ప్రాంగణం, చల్లంగి చిన్నకాశీ రేవుల్లో నిమజ్జనం చేసిన వివిధ మండపాల కమిటీలకు సమితి అభినందన పత్రాలను విష్ణు చేతుల మీదుగా అందజేశారు. జిల్లా కన్వీనర్ ఎర్రంరెడ్డి బాలకొండయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో గౌరవ అధ్యక్షులు గణపతి పీఠం గురుస్వామి దూసర్లపూడి రమణరాజు గణేష్ పూజల్లో ఉంచిన పూలమాలను తొలుతగా డీఎస్పీకి వేసి స్వాగతించారు. నగర సీఐలు ఎం నాగదుర్గారావు, మజ్జి అప్పలనాయుడు, కేవీఎస్ సత్యనారాయణ పాల్గొన్నారు. సిటీ కో-కన్వీనర్ సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, జగన్నాథపురం పతాధికారి కొక్కిలిగడ్డ గంగరాజు పర్యవేక్షణ నిర్వహించారు. డీఎస్పీ రఘువీర్ విష్ణు మాట్లాడుతూ సమితి గత 35 ఏళ్లుగా చేస్తున్న ఆధ్యాత్మిక కార్యాచరణ గత 5 ఏళ్లుగా సిటీ వినాయక సాగర్ బ్రేక్ అయిందన్న ఆవేదన అర్థం చేసుకున్న కలెక్టర్, ఎస్పీ తగు ఆదేశాలు ఇవ్వడం వల్ల అనుమతించామని అన్నారు. నిర్వాహకులతో వచ్చే ఏడాది మట్టి విగ్రహాలు స్థాపన చేస్తామని ప్రమాణం చేయించారు. బుధ, గురువారాల్లో జరిగే నిమజ్జనాలు ప్రశాంతంగా పూర్తి చేయాలని ఆకాంక్షించారు. గౌరవ సలహాదారులు దువ్వూరు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సిటీ సాగర్ పునఃప్రారంభంతో చారిత్రాత్మక ఘట్టం మరలా పునరేకీకరణ జరిగిందని అన్నారు. బీజేపీ నగర అధ్యక్షులు కట్టె సత్యనారాయణ మాట్లాడుతూ సమితి నిర్వహణ పట్ల హర్షం ప్రకటించారు. పైడా భావన్ ప్రసాద్ మాట్లాడుతూ గణేష సమితి ప్రాభవం జిల్లా వ్యాప్తం కావడం ఆనందంగా ఉందని అన్నారు. పైడా కృష్ణమోహన్ మాట్లాడుతూ ఏడాది పొడవునా ఉత్సవ సమితిగా ఆధ్యాత్మిక నిర్వహణ ఉండాలని కోరారు. జనసేన నగర అధ్యక్షులు తోట సుధీర్ మాట్లాడుతూ ప్రకృతి తత్వంగా జరిగే నిమజ్జనంలో మట్టి విగ్రహాలు ఉండే విధంగా కార్యాచరణ వహించాలని అన్నారు. బండారు అయోధ్యరామయ్య, దర్శి చిన్న, పుల్లయ్య, కాలిపు వీరరాఘవులు, సంగాని సత్యం, ఎన్ జయలక్ష్మి, జోగా అప్పారావు, చిలుకూరి మనోజ్ కుమార్, సరగడ రాంబాబు, పెంకే నూకరాజు పాల్గొన్నారు. వేదిక వద్ద 140 మందికి అభినందన పత్రాలు అందజేశారు. అన్నదానాలు పూర్తయ్యే వరకు పత్రాల బహుకరణ ఉంటుందని తెలిపారు. ప్రధానంగా ఇక్కడ ఈ ఘాట్లో ఓన్లీ 3 అడుగుల విగ్రహాలు, ఆ సైజు కంటే లోపున్న విగ్రహాలన్నీ కూడా ఇక్కడ నిమజ్జనం చేయడం జరుగుతుంది. సో నిన్న, ఈరోజు, మరి రేపు ఎంతమంది వస్తారో తెలియదు. రేపు ఎల్లుండి కూడా మళ్ళీ బహుశా నిమజ్జన కార్యక్రమం జరగవచ్చు. సో మన గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళంతా కూడా ఎంతో చొరవ తీసుకొని ఇది ఖచ్చితంగా ఈ ప్రాంగణం మళ్ళీ కూడా దీనికి పూర్వ వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో